నమస్తే సార్. నమస్తే. ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ ఎవరు సీఎం అనుకుంటున్నారు? ఎవరు సీఎం అయినా ఒకటే అన్న, ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి కానీ ప్రజల జీవితాలు మారేది లేదు. సో నాకు తెలిసి ఇప్పుడు వైఎస్ జగన్ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇదే విధంగా ఉంటుందో లేదో తెలియదు. ప్రజల నాడి ఎలా ఉంటుంది అనేది అప్పటికి దాన్ని బట్టి నిర్ణయం అవుతుంది అన్న. అంటే ప్రస్తుతం ఆంధ్ర ఏర్పడిన తర్వాత 10 years అయింది కదా. అవునవును. సో ఫస్ట్ చంద్రబాబు నాయుడు, తర్వాత జగన్. అవును, జగన్ ఎవరు బాగా చేశారు ఇద్దరిలో? ఎవరంటే ఎవరైనా పాలన ఒకటే అన్న. ఎవరు బాగా చేశారంటే ఎవరికి వాళ్ళే, కాకపోతే అవి ప్రజలకి ఉపయోగపడే పనుల అనేది ప్రజలే నిర్ణయించాలి. మీకేమనిపించింది అంటే ఇద్దరిలో ఎవరికైనా ప్రజలకు యూజ్ అయ్యేటట్టు ఏమైనా పనులు చేశారండి? అన్న ప్రస్తుతం అయితే జగన్ చేస్తున్నాడు కాబట్టి జగన్కి ఫస్ట్లో పాజిటివ్ ఉంది, కానీ ఇప్పుడైతే కాస్త నెగిటివ్గా ఉందన్న. కొంచెం ఈసారి తెలుగుదేశం వచ్చేలాగా ఉంది. అంటే నేను తెలుగుదేశానికి పాజిటివ్గా ఉండి తెలుగుదేశం అభిమాని ఏం కాదు, కానీ ప్రజల నాడు అయితే అలా ఉంది. నేను ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలవడం ఎలా అనిపించింది చంద్రబాబు? పవన్ కళ్యాణ్ కలిసినంత మాత్రం ప్లస్ అయిద్దని చెప్పలేమన్నా. అంటే ప్రజల అలా అనుకోవడమే తప్ప ఒక ఓటు బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి అని నేను అనుకోను. అభిమానం అయితే ఉంది, ఆయన ఒక నటుడు కాబట్టి. అది ఓటు బ్యాంక్గా మారిద్ది అని చెప్పలేమన్నా. ఓకే. మరి జగన్ గారు వచ్చిన తర్వాత మెయిన్గా స్కూల్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ పథకాలు ఎక్కువ ఇచ్చారని అంటున్నారు కదా. అవునవును. అయినాయి నిజంగానే పథకాలు కానీ అవి వాళ్ళు చెప్పుకుంటున్నారన్న, వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. ఓకే. అంటే డెవలప్ అవ్వలేదంటారు? డెవలప్ అయితే అనుకున్న స్థాయిలో అవ్వలేదన్న, కానీ ఎక్కడో ఒక చోట అయితే అయినాయి, కానీ అవే మీడియాలోకి చూపిస్తూ ఇవి మొత్తం అయినాయి అని చూపించుకుంటున్నారు తప్ప వాస్తవం లేదు. అది పథకాలు ఎలా అనిపించినాయి మీకు, నవరత్నాలు అని చెప్పేసి? అవన్నీ ప్రజాకర్షణ పథకాలు అన్న. ఆ పథకాలు పెట్టడం వల్ల ప్రజల దగ్గర నుంచే మళ్ళా తిరిగి బడ్జెట్ వసూలు చేస్తారు. తీరా కట్ చేస్తే చాలా అప్పులు మిగిల్చి వాళ్ళు దిగిపోతారు. వాళ్ళకి ఏ బాధ్యత లేదు కదా, ప్రజలే పే చేయాలి దాన్ని లాస్ట్కి. అది వాళ్ళకి ప్రజలకే ఆ బాధ్యత ఉంది, పే చేసే బాధ్యత. దాని మీద కట్టే ఇంట్రెస్ట్ కూడా ప్రజలే కట్టాలి. ఫస్ట్ అది ఒక గమనించాలి మనం. మరి జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం కానీ సచివాలయాలు ఉన్నాయి కదా. అవును. సో వాటిపైన మీ అభిప్రాయం? నాకు తెలిసి వాలంటరీ వ్యవస్థ అనేది అంత గొప్పది కాదన్న. ఎందుకంటే నిరుద్యోగాన్ని తగ్గించడానికి వాలంటరీ వ్యవస్థ అనేది ప్రత్యామ్నాయం కాదు. కాకపోతే ఏంటంటే నిరుద్యోగుల దృష్టి మళ్లించడానికి, కేవలం అది దృష్టి మళ్లించడానికి చేస్తున్న కార్యక్రమమే తప్ప వాలంటరీ వ్యవస్థ అంత కరెక్ట్ కాదన్న. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థని సొంతంగా వాడుకోవడం కూడా కరెక్ట్ కాదు, ప్రజా బడ్జెట్తో పెట్టుకొని. అది తప్పు విధానమే, నేనైతే నా అభిప్రాయంలో. అది సచివాలయాలు అంటే సచివాలయాలు కూడా ఏర్పాటు చేశారు, గ్రామ సచివాలయాలు. అవునవును. అది ఎలా ఉన్నాయి? ఏదేమైనప్పటికీ కూడా ప్రజాక్షేమాన్ని, ప్రజాశ్రేయస్సుని పట్టుకుంటే బాగుంటుందన్న. ఇవన్నీ ప్రజాకర్షణ పథకాలు అంటే ఏ విధంగానైనా నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా రావాలని ప్లాన్ చేసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే అసలు ప్రజల్ని ఎంతగా బతిమలాడాల్సిన అవసరంలా. ప్రజలే ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు.